వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భరత్ తివారీ ఏమీ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి గొప్ప నాయకుడు కాకపోవచ్చు. నిజం చెప్పాలంటే ఆయన ఒక మహామూర్ఖుడు. ఎందుకంటే దళితులు, వెనుకబడిన వర్గాల గొంతుకను పెద్ద పెద్ద అధికారుల వరకు తీసుకెళ్లి వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. బ్రాహ్మణులను ద్వేషించే కొందరు అనుకునే దానికి భిన్నంగా ఒక బ్రాహ్మణుడు సమాజంలోని ఇతరులకు ఎలా సహాయం చేయగలడో ఆయన చూపించాడు. దేశంలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిన విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పేరునే ఈరోజు ఎవ్వరూ తలుచుకోవడం లేదు. ఇక భరత్ తివారీ ఏ పార్టీ? సరే, భరత్ తివారీ రౌడీ అనుకుందాం, అందుకే చనిపోయాడని సరిపెట్టుకుందాం. కానీ ఎప్పుడైనా మీరు మీ గ్రామం కోసం, వార్డు కోసం పెద్ద అధికారులను కలిసి సమస్యలపై మాట్లాడారా? ఎలాంటి ఆధారాలు లేనిదే, ఏది నమ్మని ఈ రోజుల్లో ఎప్పుడైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ఆ అధికారులతో ఫోటోలు దిగారా? కొందరు వ్యక్తులు సమాజంలో ఎవరితోనూ సమానంగా నిలబడలేకపోయినప్పుడు సోషల్ మీడియాలో కూర్చొని కులం యాంగిల్ తెచ్చి ఎదుటివారిని నీచంగా మాట్లాడటం మొదలు పెడతారు. తాము తమ జీవితంలో భరత్ తివారీ స్థాయికి కూడా రాలేమని, తమ రాజకీయ నేతలు విపి సింగ్ లాంటి గొప్పవాళ్లు కాలేరని గ్రహించి అవతల వ్యక్తిని రౌడీ, నేరస్తుడు అని ముద్రవేసి వారి ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తారు. రోషన్ ఆనంద్ సర్ గారి కోసం సవర్ణ సమాజం నిలబడిన తీరు, అలాగే భరత్ తివారీ ఎన్కౌంటర్ విషయంలో యాదవ సమాజం ఆయనకు అనుకూలంగా గొంతు విప్పిన తీరు అద్భుతం. ఇది బీహార్ భవిష్యత్తుకు చాలా మంచి సంకేతం. భరత్ తివారీని రౌడీ అని ముద్ర వేయడం వల్ల మీ సమాజానికే నష్టం. రేపొద్దున సమాజం కోసం పోరాడేందుకు భరత్ తివారీ లాంటి మరో వ్యక్తి ముందుకు రావాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. మనం ఎవరి కోసమైతే పోరాడుతున్నామో వాళ్ళు రేపు మనకు అండగా ఉంటారా అని భయపడతారు. మీరు ఏమైనా అనుకోండి, మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నాడు చంద్రశేఖర్ ఆజాద్, మంగళ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, వీర కున్వర్ సింగ్, లాలా లజపత్ రాయ్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా లాంటి వీరులను అప్పటి పెద్ద నేతలు ఎప్పుడూ ఇష్టపడలేదు. అలాంటప్పుడు నేటి సమాజం భరత్ తివారీని ఎలా ఇష్టపడుతుంది? జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.